ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు? ఒకటే ఒకటి లైన్ సెగ్మెంట్. ఇక్కడ రెండు వైపులా లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు సర్కిల్ ఇచ్చాడు, ఎన్ని లైన్ సెగ్మెంట్? 3 లైన్ సెగ్మెంట్. ఒకవేళ నంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏమి యూజ్ చేశారనుకుంటే 1, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 2 2 2 అలా లాజిక్ రావట్లేదు కాబట్టి ఇక్కడ ఇంక్రీజింగ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది, మళ్ళీ ఇక్కడ 1 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1ఏ ఉంచుదా అనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమైనా ఆన్సర్ ఉందా అంటే ఇక్కడ ఆప్షన్లో మన ఆన్సరే లేదు. ఎందుకంటే 1 లైన్స్ ఉండేది, 1 లైన్స్ ఉండేది ఆప్షనే లేదు కాబట్టి ఈ లాజిక్ తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఏ లాజిక్లో ఉందో అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని ఏం చేశాడంటే వాడు ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్, ఈ రెండింటిని ఏం చేశాడంటే మెర్జ్ చేశాడు, కలిపితే ఏమైందంటే ఇలా కలపడం వల్ల ఈ డాట్ లైన్ అనేది దీని మీద పడి ఉంటుంది. అలా కలిపితే ఇప్పుడు రెండు కలిపి ఓవరాల్గా డయాగ్రామ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, అలా డయాగ్రామ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏమైనా కలిపి ఏమైనా ఆన్సర్ క్రియేట్ చేశారా అంటే ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఈ డయాగ్రామ్ తీసుకొచ్చి ఫస్ట్ డయాగ్రామ్ తీసుకొచ్చి సెకండ్ డయాగ్రామ్ పైన ఉంచాలి. సెకండ్ డయాగ్రామ్ మీద ఉంచితే అప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ డయాగ్రామ్ కంటికి కనబడుతుందంట. చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ దీని మీద ఉంచితే ఈ డయాగ్రామ్ ఇలా ఉండాలి, కానీ ఇలా ఉందా డయాగ్రామ్ అంటే లేదు. ఓన్లీ ఈ 2 లైన్స్ మాత్రమే వచ్చే విధంగా ఉంది. అంటే ఇప్పుడు డయాగ్రామ్ పైన ఉంచిన మాట నిజమే, కాకపోతే ఇక లాజిక్ పాయింట్ ఏమంటే ఇక్కడ కింద లైన్ రాలేదుగా, కింద లైన్ వచ్చింటే ఇప్పుడు డైరెక్ట్ దీని మీద తీసుకొచ్చి దీన్ని పెట్టేసేవాళ్ళం. అప్పుడు ఏం లాజిక్ వస్తే ఆ లాజిక్ రైట్ అయిపోయేది. కానీ ఈ లాజిక్ ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఈ లాజిక్ ఇక్కడ ఏం లాజిక్ ఇచ్చాడంటే వాడు ఇక్కడ సర్కిల్ డయాగ్రాము, ఇక్కడ సర్కిల్ డయాగ్రామ్ మీద సర్కిల్ ఉంచి రెండిటిలోనూ అంటే ఫస్ట్ డయాగ్రామ్లోను సెకండ్ డయాగ్రామ్లోను ఏ లైన్ అయితే కామన్గా ఉంటుందో ఆ కామన్ డయాగ్రామ్ తీసేసాడు వాడు. అలా ఫస్ట్ డయాగ్రామ్లోను సెకండ్ డయాగ్రామ్ కామన్ లైన్ ఉండాలిగా. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో పైన ఉంది, ఈ సెకండ్ డయాగ్రామ్లో ఇక్కడ సైడ్స్ ఉన్నాయి. అంటే కామన్ ప్లేస్ లైన్ ఎక్కడ లేదు, కామన్ ప్లేస్ లేదు కాబట్టి ఇది ఒకదాని మీద ఒకటి ఉంచినప్పుడు కూడా ఆటోమేటిక్గా 3 లైన్స్ యాజివల్గా వస్తాయి. కానీ రెండవ డయాగ్రామ్లో పైన లైన్ ఇక్కడ యాజిటీజ్గా పైన వస్తుంది. ఇప్పుడు కింద ఇక్కడ లైను ఈ లైన్ కామన్గా ఉంది. ఆ ఏ లైన్ అయితే కామన్గా ఉందో ఆ కామన్ ఉన్న లైన్ని థర్డ్ డయాగ్రామ్లో ఎలిమినేట్ చేశాడు వాడు. అంటే కామన్ ఉన్న డయాగ్రామ్ కామన్ లైన్ని మిస్ చేశాడు, కామన్గా ఉన్న లైన్ని వదిలేయాలి, అంటే ఎక్స్క్లూడింగ్ చేయాలి. కామన్ ఉన్న లైన్ని వదిలేస్తే ఆన్సర్ లాజిక్ వస్తుంది. ఇక్కడ ఈ రెండో డయాగ్రామ్లో కామన్ లైన్ ఏమైనా ఉందా అంటే కామన్గా ఏంది లేదు, కామన్గా లేదు కాబట్టి సర్కిల్ యాజివల్గా వస్తుంది. ఫస్ట్ డయాగ్రామ్ పైన లైన్ ఉంది కాబట్టి పైన లైన్, ఇక్కడ ఇటువైపు లైన్ ఉంది కాబట్టి ఇటువైపు లైన్, ఇక్కడ ఏమైనా కామన్గా లైన్ ఉంటే ఆ ఆటోమేటిక్గా అది ఎలిమినేట్ అయిపోయేది. అలా ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ దాగి ఉందని చెప్పచ్చు.